తర్వాత రోజు మన హీరో తన పురాతనమైన వస్తువుల షాప్ ని మూసేసి ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఆ తెల్లతోలు పిల్ల వచ్చి హీరోతో ఇలా అంటుంది, నాకు ఈ విషయం బాగా తెలుసు, నువ్వు నాతో కలవాలి ఇంకా నాతో మాట్లాడాలి అని అనుకోవడం లేదని, కానీ నాకు ఈ విషయం తెలుసు నాగా ఎక్కడున్నాడో అని. ఇది విని హీరో ఇలా అంటాడు, ఇదంతా నీకెలా తెలుసు? నేను నాగాని వెతుకుతున్నానని. అంటే నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా? తెల్లతోలు పిల్ల ఇలా అంటుంది, నేను నీకు హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నాను, ఇది తీసుకో నాగా ప్రైవేట్ జెట్ యొక్క డీటెయిల్స్. దీంతో హీరోకి తెలుస్తుంది నాగా యుక్రెయిన్ కి వెళ్ళాడని. తర్వాత వీళ్ళు ముగ్గురు యుక్రెయిన్ కి వచ్చేస్తారు. ఇంకా ల్యాప్టాప్ లో ఫొటోస్ ని చూస్తూ ఉంటారు. ఇక్కడ లేడీ ఆఫీసర్ తన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇలా అంటుంది, ఇక్కడ విక్టర్ ఫ్యామిలీ గత 100 సంవత్సరాలుగా యుక్రెయిన్ లో మ్యూజియం ని నడుపుతాంది. ఇక్కడ విక్టర్ ధనవంతుల దగ్గర ఉన్న ప్రాచీన వస్తువులు తన మ్యూజియం లో అమ్మడానికి పెడతాడు. ఇంకా కొన్ని సంవత్సరాలుగా నాగా ఫ్యామిలీ విక్టర్ ఫ్యామిలీ మధ్య చాలా మంచి వ్యాపార సంబంధం ఉంది. నాగా తన పురాతన వస్తువులన్నీ విక్టర్ మ్యూజియం లో పెడుతూ ఉంటాడు. ఇంకా కొన్ని రోజులలో విక్టర్ తన మ్యూజియం యొక్క 100 సంవత్సరాల యానివర్సరీ చేయబోతున్నాడు. దీంతో నాగా గ్యారెంటీగా